ముందుగా ఎస్ఎంఎన్ టీవీ యాజమాన్యానికి అలాగే మా నియోజకవర్గ ప్రజలకు కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ సార్. అంటే మీకు రాజకీయం అన్నది ఫస్ట్ నుంచి వచ్చిందా లేదంటే మీతోనే స్టార్ట్ అయింది అనుకోవచ్చా? మా తాతగారి టైం నుంచి కూడా స్టార్ట్ అయిందండి. మా తాతగారు మీ స్కూల్ డేస్ ఎక్కడ గడిచింది సార్? నేను స్కూల్ లైఫ్ అంతా కూడా కొవ్వూరులోనే నడిచింది. క్రికెట్ పరంగా అంటే మీకు చాలా ఇంట్రెస్ట్ అని తెలిసింది. అంటే కాలేజీ టీంలో క్రికెట్కి నేను యూనివర్సిటీ. మీ స్కూల్ డేస్లో ఒక స్వీట్ మెమరీ అంటే ఏం చెప్తారు? అన్ని స్వీట్ మెమరీ లేక స్వీట్ మెమరీ అన్న ధీమాతోటి గొడవలకు వెళ్ళడం కానీ ఏదంటే సైకిల్ తీసుకుని ఫైటింగ్కి వెళ్ళడం కానీ అలాంటి సన్నివేశాలు ఏం చేశారా? నాకు ఈ రోజు వరకు కూడా ఒక్క క్రిమినల్ కేసు నా ఈ టూ మ్యాన్ కమిటీలో మిమ్మల్ని మెంబర్ని నిలబెట్టడానికి కారణం ఏంటి సార్? అసలు మేము ఎందుకు ఇచ్చారు? యాక్చువల్గా ఇక్కడ అనిత గారి ఎలక్షన్కి ముందు నుంచి కూడా చిన్న చిన్న మనస్పర్ధలు రెండు గ్రూప్ నియోజకవర్గం అంటే టీడీపీ కంచుకోట అని చెప్పి మీరే చెప్పారు. అలాంటి కంచుకోటలో గ్రూప్ రాజకీయాలు అనేది ఎందుకు వచ్చినాయి సార్? మారిన రాజకీయ పరిస్థితులను బట్టి వచ్చినాయి. సో అసలు కొవ్వూరు నియోజకవర్గం అంటే మొత్తం ఆధిపత్యానికి తప్ప దళితులకి ఎప్పుడు కూడా ప్రాధాన్యత ఇచ్చింది లేదు. మీరు ఏం చెప్తారు? ముఖ్యంగా దళితులందరినీ కూడా లెక్కర్ ఇసుక ఈ రెండింటి మీద మీ దందా బాగా ఎక్కువ నడుస్తుందని చెప్పి రామర్స్ అనుకోవాలా లేదంటే వాస్తవాలు అనుకోవచ్చు వచ్చిన వార్తలు? అవన్నీ పచ్చాబద్దాలు. లిక్కర్లో ఆ రోజునున్న కార్యకర్తలను పక్కన పెట్టారని చెప్పి కార్యకర్తలు పోబోతున్నారు. అది మా సమస్యలు టీడీపీ టూ మ్యాన్ కమిటీ దగ్గర తీసుకెళ్ళి మా సమస్యలు పట్టించుకోవడం లేదు. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి వైసీపీ వాళ్ళు ఎవరైతే టీడీపీలకు వచ్చారో వాళ్ళదే పెత్తనం ఎక్కువైందని చెప్పి వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అది మీరే తెలుసుకోవాలి. ఈ రోజున సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నా సార్. మీరు మనం కలవడానికి మేము వచ్చాం ఎందుకంటే కొవ్వూరు నియోజకవర్గంలో ఒక వెలుగుతున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే కంటమని రామకృష్ణ తెలిసింది. సో ఒక్కసారి మీ గురించి ప్రజలకి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు మేము ముందుకు రావడం జరిగింది. మీరు కొంచెం మాకు టైం స్పెండ్ చేస్తే కొన్ని విషయాలు పంచుకునే ప్రయత్నం మనం చేద్దాం సార్. తప్పకుండా అండి. ముందుగా ఎస్ఎంఎన్ టీవీ యాజమాన్యానికి అలాగే మా నియోజకవర్గ ప్రజలకు కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ సార్. సార్ ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయాల గురించి కాకుండా స్టార్టింగ్ నుంచి అసలు మీ నాన్నగారు ఏం చేసేవారు నుంచి అసలు మీ ఫ్యామిలీ గురించి ముందు నుంచి వస్తాం సార్. చెప్పండి సార్. అసలు మీ తాతయ్య గారు ఏం చేసేవారు, మీ నాన్నగారు ఏం చేసేవారు? ఏమన్నా ఇప్పుడంటే మీరు టూ మ్యాన్ కమిటీ సభ్యులుగా టీడీపీలో ఒక మెయిన్ మెంబర్గా మీరు కొనసాగుతున్నారు. అంటే మీకు రాజకీయం అన్నది ఫస్ట్ నుంచి వచ్చిందా లేదంటే మీతోనే స్టార్ట్ అయింది అనుకోవచ్చా? మా తాతగారి టైం నుంచి కూడా స్టార్ట్ అయిందండి. మా తాతగారు అన్నదమ్ములు 7. అందులో మా తాతగారు పెద్ద అయినా మా తాతగారు చిన్నతనంలోనే ఆయన తండ్రి గారు చనిపోతుంతో బాధ్యత తీసుకుని ఈ కుటుంబాన్ని అంతనే 7 అన్నదమ్ముల్ని చదివించి వాళ్ళు పెంచి పోషించింది ఆయన. అదేవిధంగా ఆఖరితమ్మున ఆ రోజుల్లో ఇంగ్లాండ్లో బారిస్టర్ చదివించిన కంటమని నారాయణ గారు అన్న ఆయన్ని బారిస్టర్ చదివించినారు మా తాతగారు. అదేవిధంగా వీళ్ళందరూ కూడా ఈ కొవ్వూరు రాజకీయంలో పంచాయతీ కాడి నుంచి కూడా ఈ రాజకీయంలో ఈ ఒక వర్గాన్ని ఎప్పుడు కూడా వెన్నంటి ఉండేవారు. మా తాతగారి ఫ్యామిలీ కంటమని వారి ఫ్యామిలీకే వెన్నంటి ఒక వర్గం అంతా ఉండేది పూర్వం నుంచి కూడా. అదేవిధంగా కొవ్వూరు రాజకీయాలు నడిచినాయి. అదేవిధంగా మా తాతగారి టైం నుంచి కూడా మేమందరం పెండ్యాల రంగారావు గారు వాళ్ళ ఫ్యామిలీతోటే మేము ఇప్పుడు ఉన్నాం. రంగారావు గారు ఎమ్మెల్యే కింద పోటీ చేసినప్పుడు కూడా మా తాతగారు అందరూ కూడా ఆయన రంగారావు గారు వెన్నంటూ ఉండి ఆయన విజయానికి కృషి చేశారు. అదేవిధంగా ఆ తర్వాత మా నాన్నగారి జనరేషన్ వచ్చేటప్పటికి కృష్ణబాబు గారు వెన్నంటూ ఉండి మా పెద్దనాన్నగారు కూడా అక్కడే రంగారావు గారి ఫ్యామిలీతో రంగారావు గారు దివాణంలోనే ఉండేవారు. అదేవిధంగా మా జనరేషన్ వచ్చేటప్పుడు కూడా మేము కూడా కృష్ణబాబు గారిని వెన్నంటే ఉండటమే జరిగింది. ఓకే. ఏం చేసేవారు మీ నాన్నగారు? అంటే ఏం చేసేవారు అసలు? మా నాన్నగారు పూర్తిగా వ్యవసాయ సంబంధం తప్పితే వేరేదేమీ లేదు. అదేవిధంగా మా నాన్నగారు యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా అలాగే ఆ తర్వాత జిల్లా యువజన కాంగ్రెస్ సెక్రటరీగా కూడా చేశారు. అలాగే అర్బన్ బ్యాంకు కూడా చేయడం జరిగింది నాన్నగారు. ఆ తర్వాత తెలుగుదేశం వచ్చిన కాడి నుంచి కూడా కృష్ణబాబు గారు అనుచరుడి కింద ఆయన ఉండటం జరిగింది. ఏంటి సార్ కాంగ్రెస్ ఎందుకు జాతీయ పార్టీ అది? అంటే మన స్వతంత్రం తీసుకొచ్చిన సమయంలో కూడా
మనతో మన స్వతంత్రానికి పోరాటపడిన కాంగ్రెస్ మళ్ళీ టీడీపీలోకి ఎందుకు వచ్చారు? అప్పుడు తెలుగుదేశం పట్టకముందు అందరూ కూడా మన వాళ్ళు మాకు సంబంధించిన వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీని వెన్నంటే ఉండేవారు. అప్పుడు జనసంఘం కాంగ్రెస్ అని 2 పార్టీలే ఉండేయంట. జస్టిస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అని 2 ఉండేయంట. వాళ్ళందరూ కూడా ఈ కాంగ్రెస్ పార్టీని వెన్నంటుకుని ఉండేవారు. ఆ జస్టిస్ పార్టీ అనేది బ్రిటిష్ వాళ్ళకి సంబంధించిన పార్టీ అంట. వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీనే ఉన్నారు. అదే కంటిన్యూషన్ గా నాన్నగారి వరకు కూడా వచ్చింది. ఎన్టీ రామారావు గారు 82లో తెలుగుదేశం స్థాపించిన కాడి నుంచి కూడా తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు. మా చిన్నతాత గారు అబ్బాయి కంటమని శ్రీనివాసరావు గారు ఉంగుటూరు ఎమ్మెల్యే కింద 2 సార్లు చేయడం కూడా జరిగింది. అమ్మగారు ఏం చేసేవారు? అమ్మగారు 8th క్లాస్ వరకు చదువుకుని కుటుంబంలోనే ఉన్నారు, హోమ్ మేకర్ కిందే ఉన్నారు. అంటే మీకు రాజకీయ పరంగా ఉన్నప్పుడు మనకి ఎందుకు రాజకీయాలు, మన పని మనకు వ్యవసాయం ఉంది, అది మంచిగా చదివించే ఉద్యోగాలు చేసుకోవచ్చు అన్నారా, చెప్పేవారా? లేదంటే పొలిటికల్ పరంగా ఎంకరేజ్ చేసేవారా? అంటే మా ఫ్యామిలీ అంతా కూడా కొంత ఈ పొలిటికల్ గా అటాచ్మెంట్స్ ఉన్న ఫ్యామిలీ కాబట్టి అది అలాగే కంటిన్యూ అవుతా ఉండేది. మా అమ్మగారి తరఫున కూడా వల్లు నారాయణరావు అని చెప్పి మా మావయ్య కూడా ఎమ్మెల్యే చేయడం జరిగింది ఆల్మూరు, అప్పుడు ఓల్డ్ ఎన్టీఆర్ గవర్నమెంట్లోనే. ఓకే. మీ కుటుంబంలో ఎంతమంది సార్ మీ పిల్లలు? మీకు? నాకు ఒక్క బాబు. మరి ఆ బాబుని ఉద్యోగస్తుని చేస్తారా లేదంటే రాజకీయ నాయకుడిని చేస్తారా? అది ఆడు ఒపీనియన్. యాక్చువల్గా మా బాబు జైన్ యూనివర్సిటీలో బెంగళూరులో కేఎల్యూలో బీటెక్ చేశాడు. బెంగళూరు జైన్లో ఎంబీఏ చేయడం జరిగింది. ఆ తర్వాత జూనియర్ మేనేజర్ కింద సాఫ్ట్వేర్ దాంట్లో పనిచేయడం జరిగింది. ఆ తర్వాత మా సొంత వ్యాపారంలో కన్స్ట్రక్షన్ ఫీల్డ్లోకి జాబ్ రిజైన్ చేసి వచ్చి వ్యాపారం అంతా మా బాబే చూసుకుంటున్నాడు, కన్స్ట్రక్షన్ అంతా. ఓకే. మీరు స్కూల్ లైఫ్ ఎక్కడ గడిచింది సార్? నేను స్కూల్ లైఫ్ అంతా కూడా కొవ్వూరులోనే నడిచింది. గవర్నమెంట్ హై స్కూల్లో 6th నుంచి 10th వరకు గవర్నమెంట్ హై స్కూల్లో చదివాను. ఇంటర్మీడియట్ రాజమండ్రిలో చదవడం జరిగింది. అలాగే డిగ్రీ ఆర్ట్స్ కాలేజ్ చదివాను. బిఎల్ వచ్చేటప్పటికి జిఎస్కేఎం లా కాలేజ్ రాజమండ్రిలో చదవడం జరిగింది. ఓకే. ఎంతమంది సార్ మీ ఫ్యామిలీకి? మీతో పాటు ఎంతమంది? నేను మా అన్నయ్య 2. ఓకే. అన్నగారు ఏం చేస్తారు? అన్నగారు కాంట్రాక్టర్, సివిల్ కాంట్రాక్టర్, బెంగళూరులో చేస్తాడు. ఓకే. ఏం సార్ మీకు క్రికెట్ పరంగా అంటే మీకు చాలా ఇంట్రెస్ట్ అని తెలిసింది? అవును. ఆడేటోళ్ళ అంటే సచిన్ ఎవరిని చూసి మీరు ఇన్స్పిరేషన్ అయ్యారు? అంటే కాలేజీ టీంలో క్రికెట్కి నేను యూనివర్సిటీ కూడా కాలేజీ టీంలో క్రికెట్ ఆడటం జరిగింది. అలాగే ఫ్రెండ్స్ క్రికెట్ అసోసియేషన్ అని మేము ఇంటర్మీడియట్లో స్థాపించి కృష్ణబాబు గారు ఆనరబుల్ ప్రెసిడెంట్గా, నేను ప్రెసిడెంట్గా ఉండి ఇక్కడ క్రికెట్ టోర్నమెంట్స్ కూడా రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్స్ కూడా పెట్టడం జరిగింది. ఓకే సార్. మీకు ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు ఒక టీనేజ్ అంటే టీనేజ్ వాళ్ళు ఫ్రెండ్స్ ఉంటారు, ఓల్డ్ ఏజ్ అంటే ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఫ్రెండ్స్ ఉంటారు. కానీ మీకేంటో ఈ టీనేజ్లో ఉన్నప్పుడు పెద్దవాళ్ళతో స్నేహం చేసేవారంటే ఎందుకని? అంటే ఈ రాజకీయ పరంగా అవనివ్వండి, ఈ క్రికెట్ పరంగా అవనివ్వండి, కొద్దిగా అందరితోటి కూడా నేను సమానంగానే మాట్లాడుతూ వెళ్ళడం జరిగేది. పెద్దవాళ్ళు గౌరవించుకుంటా ఫ్రెండ్స్తో కలిసి ముందుకెళ్ళడం జరిగింది. అంటే పెద్దవాళ్ళ నుంచి ఏమన్నా మీరు సూచన సలహాలు తీసుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళతో స్నేహం చేసేవాళ్ళ అని కాదు. ఒక పార్టీకి తెలుగుదేశం ఇంటర్మీడియట్ నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో తిరుగుతూ యాక్టివ్గా తిరుగుతుంతో వీళ్ళందరి పరిచయాలు. అదే విధంగా ఏదైనా సమస్యలని వాళ్ళని ముందెట్టి మేము పిల్లలం కాబట్టి వాళ్ళు ముందెట్టి వాళ్ళతోటి చేయించుకోవడం కూడా జరిగింది. ఓకే. మీతో పాటు ఎప్పుడు చూసినా వందలాది మంది ఎప్పుడు చూసి జనం ఎక్కువ కలిసి ఉండడం, మీతో ఉండడం చూస్తూ ఉండేవారంట కదా, అంటే ఎందుకని? అంటే యాక్చువల్గా మా సర్కిల్ అంతా కూడా మా ఫ్రెండ్స్ అవని క్రికెట్లో అవని అన్ని కులాలకు సంబంధించిన వ్యక్తులు ఉండేవారు. ఏ కులానికి సంబంధించిన ఒకళ్ళు కాదు. బీసీలు, ఎస్సీలు, మైనార్టీలు, అదేవిధంగా అన్ని కులాలతో కూడా కలిసి మెలిసి తిరుగుతూ, అదేవిధంగా అన్నయ్య తమ్ముడు లేకపోతే ఏంటి తమ్ముడు ఏంటి అన్నయ్య అని మాట్లాడుకుంటూ తప్పితే వేరే ఉద్దేశం కాదు. అందరితోటి కలుపుగోలుతనంగా ఉండటంతో అందరం కలిసి తిరుగుతూ ఉండేవాళ్ళు. ఓకే. అది క్రికెట్ ఆడేవారు కదా సార్. మీ క్రికెట్లో అంటే క్రికెటర్లో ఎవరు మీ బెస్ట్? నాకు బెస్ట్ అజరుద్దీన్ బెస్ట్. అంటే అప్పట్లో జరిగిన బెస్ట్ మ్యాచ్ అంటే ఏం చెప్తారు మీకు నచ్చింది? పాకిస్తాన్ ఇండియా మ్యాచ్లు 2-3 మ్యాచ్లు జరిగినాయి. ఆ 2-3 మ్యాచ్లు కూడా ఒకరోజు ఆ సైక్లోన్ ఎఫెక్ట్లో మాకు ఆ మ్యాచ్లో పడిపోయి బయట గాలి దుమ్ము కూడా మొత్తం కూడా మాకు తెలియదు. ఆ రోజున పెద్ద విపరీతమైన తుఫాను వచ్చింది. ఓకే. మీ స్కూల్ డేస్లో ఒక స్వీట్ మెమొరీ అంటే ఏం చెప్తారు? అన్ని స్వీట్ మెమరీలు. స్వీట్ మెమరీలు అంటే ఏం చెప్తాం? బెస్ట్ ఉంటుంది కదా మీరు మర్చిపోలేనిది జీవితంలో, నేను ఈ మెమరీ మర్చిపోలేని అన్న సంఘటన ఏమైనా ఉందంటారా? చాలా ఉంటాయి. చెప్పకూడని విషయాలు ఏం లేదు కానీ
ఎప్పుడు మేము అందరం కూడా ఫ్రెండ్స్ తోటి కాలక్షేపం చేసుకుంటే సరదాగా జాలీగానే ఉండేవాళ్ళం. ఎక్కువగా స్కూల్లో కూడా ఏదైనా సమస్యల గురించే పోరాడటం జరిగింది. ముఖ్యంగా కాలేజీల్లో చదివేటప్పుడైతే కనుక కాలేజీ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేస్తాం, కానీ అలాగే వేరే కాలేజీకి ఏదైనా సమస్య ఉంటే అక్కడ ఉన్న ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళి అడిగి ఆ సమస్యను నివృత్తి చేసుకుంటాం కానీ జరిగేది. బెస్ట్గా ఏంటంటే క్రికెట్ మ్యాచ్ల్లో మా కాలేజీ తరఫున ఆడేటప్పుడు ఏ కాలేజీ మీద నెగ్గినప్పుడు ఆనందంగా ఉంటూ ఉండేది. ఓకే, మీరు శివ సినిమా చూసారా? చూసాం. ఓకే, అండ్ మీది ఫ్యామిలీ అంటే పొలిటికల్ ఉన్న బ్యాక్గ్రౌండ్, సో ఆటోమేటిక్గా కొంచెం అదే నాకు ఉన్నారు అన్న ధీమాతోటి గొడవలకు వెళ్ళడం కానీ ఏదంటే సైకిల్ తీసుకుని ఫైటింగ్కి వెళ్ళడం కానీ అలాంటి సన్నివేశాలు ఏం చేశారా? నాకు ఈ రోజు వరకు కూడా ఒక్క క్రిమినల్ కేసు నా లైఫ్లో లేదు, అలాగే మా సర్కిల్లో కూడా లేదు. ఎవరినైనా ఉంటే గొడవలు సరిచేయమని, గొడవలు వద్దు ఎందుకు పడాలన్న ఉద్దేశం తప్పితే ఎప్పుడు గొడవలు పడటం లేదు. కావాలితే ఈ రోజు పోలీస్ రికార్డులు ఈ రోజు వరకు లేదు. కానీ జగన్ గవర్నమెంట్ వచ్చిన కాడి నుంచి 14 కేసులు మా లైఫ్ టైంలో 14 ఉన్నాయి. 14 హైకోర్టు స్క్వాష్కి వెళ్ళి అన్ని కేసులు కూడా క్లోజ్ చేయని, అవి కూడా ఈ ధర్నాలో ప్రజా ఉద్యమాలు చేసినప్పుడు పెట్టిన కేసులు తప్పితే ఈ గొడవలకు సంబంధించిన కేసులు ఏమీ లేవు. ఓకే సార్, మీరు రాజకీయాల్లోకి ఫుల్ వెడ్జ్డ్కి ఎప్పుడు వచ్చారు? నేను ఇంటర్మీడియట్ అయిపోయిన వెంటనే 87లో రావడం జరిగింది. అప్పటి నుంచి తెలుగు విద్యార్థికి పనిచేయడం జరిగింది. అలాగే ఆ తర్వాత పట్టణ తెలుగు యువత అధ్యక్షుడి కింద పనిచేయడం జరిగింది. అది 89 నుంచి కూడా పట్టణ తెలుగు యువత అధ్యక్షుడి కింద కొవ్వూరు పట్టణాన్ని చేయడం జరిగింది. కొవ్వూరు పట్టణంలో. ఓకే, టీడీపీ 82లో వచ్చినప్పుడు ఆ టైంలో మీరు ఏం చేశారు సార్? నేను 7th క్లాస్ చదువుకున్నాను. 7th క్లాస్. ఒక మీ టీడీపీకి సపోర్టెడ్గా అంటే ఎప్పుడు వచ్చారు మీకు? నాన్నగారు అలా తిరుగుతూ ఉండేవారు, వాళ్ళ వెనకాల మేము కూడా జెండాలు పెట్టుకుని సరదాగా తిరుగుతూ ఉండేవాళ్ళం. ఏం అబ్జర్వ్ చేశారు అప్పుడు పొలిటికల్గా మీరు ఏం అబ్జర్వ్ చేశారు? అప్పుడు పొలిటికల్గా ప్రజలు కూడా ఆ రోజున ఎన్టీ రామారావు గారి చరిష్మా అనివ్వండి, ఆయన యొక్క విధితోటి ప్రతి ఎన్టీ రామారావు గారి మీటింగ్లు పెడితే ఎవరో మొబైలైజ్ చేయకుండా కానీ లక్షలాదిగా వేలాదిగా జనాలు తరలి వచ్చేవారు. ఓకే, అసలు రాజకీయం అంటే మీరు ఏం చెప్తారు? రాజకీయం ఎన్టీఆర్ ముందు రాజకీయం వేరు, ఎన్టీఆర్ తర్వాత రాజకీయం వేరు. ఎన్టీఆర్ ఎవరి నుంచో పెడితే ఎన్టీ రామారావు గారు వాళ్ళే ఎమ్మెల్యేలు యువతకి, అలాగే విద్యావంతులకి, అలాగే మంచి మహిళలకి కూడా ప్రాధాన్యత ఇచ్చి ఎమ్మెల్యేల కింద నెగ్గించి వాళ్ళని మంత్రులు చేసి ఒక చరిత్ర ఆంధ్రప్రదేశ్లో సృష్టించిన యుగ పురుషుడు ఎన్టీ రామారావు గారు. ఓకే, ఎన్టీ రామారావు గారికి చంద్రబాబు నాయుడు గారికి మధ్య వ్యత్యాసం ఆయన అడిగితే ఏం చెప్తారు? అంటే ఎవరు బెస్ట్ అని చెప్తారు టీడీపీకి? చంద్రబాబు నాయుడు గారు సుశిక్షితమైన తెలుగుదేశం కార్యకర్తలు తయారు చేయడంలో ఆయన నిష్ఠారతుడు. ముఖ్యంగా ఈ రోజున తెలుగుదేశం పార్టీకి కార్యకర్తల బలం ఆ రోజున ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా, మేము 2 కమిటీనప్పుడు కూడా అంతమంది కార్యకర్తలు వచ్చి పోరాటం చేశారంటే అదంతా చంద్రబాబు గారి స్ఫూర్తి, చంద్రబాబు గారి విజన్, అలాగే చంద్రబాబు గారి మానిటరింగ్. పొద్దున్న కార్యక్రమం ఎక్కడ జరిగింది, ఎందుకు జరగలేదు అన్న దానికి కూడా రివ్యూలు పెట్టి సాయంత్రం అయ్యేటప్పటికి ఆ జరగని దానికి సరైన కారణం పెట్టకపోతే కూడా ఆయన ఒప్పుకునే మనిషి కాదు. క్రమశిక్షణకే ప్రాధాన్యత ఇచ్చే మనిషి ఆయన. సీనియర్ నందమూరి రామారావు గారు చనిపోయినప్పటి నుంచి కూడా మా నారా చంద్రబాబు నాయుడు గారికి ఫస్ట్ నుంచి కూడా వెన్నుపోటు అనే ముద్ర అనేది పడిపోవడం జరిగింది. సో నిజంగా అసలు మీకు అప్పటి నుంచి రాజకీయం అంటే మీకు అవగాహన ఉంది, నిజం చెప్పండి సార్. మీ అవగాహన బట్టి ప్రజలకి అసలు ఏం చెప్తారు మీరు? అంటే నిజంగా వెన్నుపోటు పొడిచి రాజకీయాల్లోకి వచ్చారనుకోవచ్చా, లేదు ఈయన స్వయశక్తితో రాజకీయాల్లోకి వచ్చారనుకోవచ్చా? ఆయన డిగ్రీ నుంచి యూనివర్సిటీ నుంచి కూడా స్వయంశక్తితో రాజకీయాల్లోకి వస్తడం జరిగింది. అదేవిధంగా ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన కాడి నుంచి కూడా ఆయన ఫస్ట్ టైం ఒక సంవత్సరంలో మళ్ళీ తెలుగుదేశంలో జాయిన్ అవుతూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల శిక్షణా తరగతులు ప్రవేశపెడతాం, కార్యకర్తల్లో సభ్యత్వాలు ఇవన్నీ మానిటరింగ్ కూడా ఆయనే చేసేవారు. ముఖ్యంగా ఆ రోజున చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి అయినప్పుడు అక్కడున్న ఎమ్మెల్యేల అభిప్రాయం మేరకు పార్టీలో కొంతమంది ఇబ్బంది పెడుతున్న, ఆయన చేసుకున్న లక్ష్మీపార్వతి లాంటి వాళ్ళు ఇబ్బంది పెడుతున్న ఇబ్బంది గురించి ఎమ్మెల్యేలు అందరూ కూడా తప్పదో పరిస్థితిలో మీరు ఉండాలి, ఉండకపోతే పార్టీకి మనుగడ ఉండదు, ఇది వేరే దారులు తొక్కి పరిస్థితి కనపడుతుంది అన్న ఉద్దేశంతో ఆయన అందరూ ఎమ్మెల్యేలు ఒప్పించారు. ఆ విషయాలన్నీ కూడా కృష్ణబాబు గారు ఎమ్మెల్యే ఉండేవారు. అప్పుడు ఆయన వచ్చి మా అందరికీ కూడా పార్టీ మీటింగ్ పెట్టి ఈ పరిస్థితి ఎలాగుంది, ఈ విధంగా మనం చంద్రబాబు గారు అంటే వెళ్తానికి మనం అందరం సిద్ధంగా ఉన్నాము, మనం అందరం వెళ్ళాలని చెప్పి మీటింగ్ పెట్టి చెప్పడం జరిగింది. అదేవిధంగా మేమందరం కూడా
ఆ రోజున చంద్రబాబు గారిని వెన్నంటూ ఉన్నాం. ఆ రకంగానే ఆయన పార్టీని కూడా ముందుకు నడిపించారు. అది ఎన్టీ రామారావు గారి మీద కోపంతో కాదు, అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి, అక్కడ ఉన్న విషయాలను బట్టి ఆయన నిర్ణయం, ఎమ్మెల్యేల నిర్ణయాన్ని శిరసావహించి ఆయన ముఖ్యమంత్రిగా అధిష్ఠించడం జరిగింది. వెన్నుపోటు అన్నది పూర్తిగా అబద్ధం. అంటే అసలు తెలుగుదేశం పార్టీ నియమించింది అధినేత అంటే రామారావు గారి గురించి చెప్తారు. కానీ ఆయన వల్లే పార్టీ కూడా మనకు చెడ్డ పేరు వస్తుందని చెప్పి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఆయన్ని వ్యతిరేకించారని సార్, నిజమేనది? అది వాళ్ళ ఫ్యామిలీ అంతర్గత విషయం. దాని గురించి మనం మాట్లాడే పరిస్థితి, ఒక వ్యక్తి గురించి కొంత ఇబ్బంది పడిన మాట అయితే మాత్రం వాస్తవం. ఓకే, మీకు 2 మెన్ కమిటీ రాకముందు అలా టీడీపీ కొవ్వూరు నియోజకవర్గంలో అసలు ఎలా ఉంది సార్? అంటే ఎప్పుడు కూడా కొవ్వూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి బలమైన కంచుకోట కొవ్వూరు నియోజకవర్గం. ముఖ్యంగా కూడా కొవ్వూరు పట్టణం కాంగ్రెస్ వాతావరణంలో ఉండేది. మేమందరం కూడా, మా యువత అందరం కూడా రాజకీయాల్లోకి వచ్చిన కాడి నుంచి కూడా ఈ పట్టణాల్లో కాంగ్రెస్ అనుకూల వాతావరణాన్ని జాగ్రత్తగా మౌల్డ్ చేసుకుంటా, అన్ని కులాలని దగ్గర చేసుకుంటా తెలుగుదేశం జెండాని కొవ్వూరు మున్సిపాలిటీలో కూడా ఫస్ట్ టైం మేము ఎగరేసాం. అది అలా కంటిన్యూగా వస్తూనే ఉంది. యాక్చువల్గా కొవ్వూరులో ఆ రోజున ఎప్పుడు 83 నుంచి ఇప్పుడు దాకా కూడా 2 సార్లు ఓడిపోవటం జరిగింది. ఒకసారి కృష్ణబాబు గారు ఓడిపోవటం జరిగింది. అప్పుడు కొంతమంది ఇబ్బంది పెట్టడం వల్ల అప్పుడు ఒక 6,000 ఓట్లతో ఓడిపోతుంది జరిగింది. మొన్న లాస్ట్ 2019లో మన హోమ్ మినిస్టర్ అనిత్ గారు ఇక్కడ పోటీ చేయడం జరిగింది. ఆవిడ కూడా ఓడిపోవడం జరిగింది. మిగతా అన్నిసార్లు కూడా తెలుగుదేశం ఘన విజయం సాధించింది. మీకు ఈ 2 మెన్ కమిటీలో మిమ్మల్ని మెంబర్ని నిలబెట్టడానికి కారణం ఏంటి సార్? అసలు మేము ఎందుకు ఇచ్చారు? యాక్చువల్గా ఇక్కడ అనిత్ గారు ఎలక్షన్కి ముందు నుంచి కూడా చిన్న చిన్న మనస్పర్ధలు 2 గ్రూపుల కింద రావడం జరిగింది. 2009 నుంచి కూడా ఇది ఓసీ నియోజకవర్గం నుంచి ఎస్సీ నియోజకవర్గంగా మారడం జరిగింది. అప్పటి నుంచి కూడా మేము అందరం కూడా అచ్చిబాబు గారి ఆదేశానుసారం అందరం కూడా మంచి వ్యక్తిని మనం నిలబెట్టుకుని ఎమ్మెల్యేలు చేసుకోవడం జరిగింది. కొన్ని డిస్టర్బెన్స్లు 2019 ముందు నుంచి 16, 17, 18 నుంచి కూడా వస్తుంతో అలా కొద్ది గ్రూప్ రాజకీయాలు స్టార్ట్ అవడం జరిగింది. ఆ గ్రూప్ రాజకీయాలు సమసిపోవాలన్న ఉద్దేశంతో 2019లో అనిత్ గారిని ఇక్కడ పెట్టడం జరిగింది. ఆవిడ ఈ ఉన్న పరిస్థితులను బట్టి ఓటమి పాలవటం కూడా జరిగింది. అయినా కూడా ఆవిడ మాకు అందరికీ కూడా బ్యాక్ బోన్ కింద ఉంటా, ఆవిడ కూడా మా సలహాలు మాకు ఇస్తా కూడా ఉంది. పాయకీరావుపేట ఇన్ఛార్జ్ ఇచ్చే వరకు కూడా మమ్మల్ని విన్నంటే ఉన్నది. ఆ తర్వాత ఆవిడ పాయకీరావుపేట ఇన్ఛార్జ్గా గెలిచిన తర్వాత పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుని ఈ గ్రూపులు లేకుండా బలమైన నియోజకవర్గం ఇది. చంద్రబాబు గారు చెప్పే మాట ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి బలమైన నియోజకవర్గం ఇది. ఈ నియోజకవర్గం పాడవకూడదు, ఏ విధమైన గ్రూప్ ఉండకూడదు, ఒకే గ్రూప్ ఉండాలి, ఒకే గ్రూప్ కింద అందరూ కలిసి పనిచేయాలని చెప్పి నన్ను జొన్నగడ్డ సుబ్బరాయ చౌదరి గారిని 2 మెన్ కమిటీకి వేయడం జరిగింది. వేసిన తర్వాత నుంచి కూడా మేము ఏ ఒక్క రోజు కూడా విశ్రమించకుండా ప్రతిరోజు కూడా గత ఎలక్షన్కి ముందు 3 సంవత్సరాలు కూడా రోజు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కూడా పార్టీ కార్యక్రమాలే పాల్గొంటా మా వ్యక్తిగత విషయాలు కూడా పక్కన పెట్టి పార్టీని చతురాధిపత్యంగా తీసుకొస్తంలో అచ్చిబాబు గారు ఈ యొక్క సూచనలు సలహాలు తీసుకుంటా ఆయన ఆధ్వర్యంలో మేమిద్దరం కూడా బలంగా పార్టీని ఇక్కడ నిలబెట్టడంలో బాగా కృషి చేయడం జరిగింది. ఓకే, అసలు కొవ్వూరు నియోజకవర్గం అంటే టీడీపీ కంచుకోట అని చెప్పి మీరు చెప్పారు. అలాంటి కంచుకోటలో గ్రూప్ రాజకీయాలు అనేది ఎందుకు వచ్చినాయి సార్? మారిన రాజకీయ పరిస్థితులను బట్టి వచ్చినాయి. కానీ ఇక్కడ ఉన్న 2 గ్రూపులు ఉన్నా కూడా పార్టీకి ఎవరు కూడా కష్టపడి పనిచేసి వద్దులే, దాన్ని వేరే విధంగా చూసి ఉద్దేశం ఏ కార్యకర్తలకి కూడా నాయకులకి కూడా ఉండదు. కొన్ని చిన్న సమస్యలు ఉంటాయి, ఆ సమస్యలు సర్దుకొని పనిచేయాలని నచ్చ చెప్పుకుంటా వెళ్తాం జరిగింది. అదేవిధంగా పనిచేయడం జరిగింది. అందరూ కొంతమంది వ్యక్తులు 2-3 వ్యక్తులు ఎవరైనా పని చేయకపోయినా మిగతా వాళ్ళందరినీ కూడా ఏకతాటిపై తీసుకొచ్చి పనిచేయడం జరిగింది. కొవ్వూరు కంచుకోట అయినప్పుడు 2019లో వైసీపీ ఎందుకు వచ్చిందని వచ్చి ఇక్కడ అప్పుడున్న పరిస్థితుల్లో కొన్ని గ్రూప్ రాజకీయాల వల్ల కొంతవరకు ఇబ్బంది పడటం జరిగింది. అదేవిధంగా ఆ రోజున్న వేవ్లో మేము ఓడిపోవడం జరిగింది. కానీ అంత మెజార్టీ తోటి ఓడిపోతాం 25,000 అన్నది మాకు బాధాకరమైన విషయమే. మా ఓవర్ కాన్ఫిడెన్స్ అవనివ్వండి, కార్యకర్తల్లో ఒక కలిసిమెలిసి లేకపోతాం అవనివ్వండి, ఈ అన్ని విషయాల్లో కూడా ఆ ఇబ్బందులు జరుగుతూ 2019లో జరిగింది. ఓకే సార్, నేను ప్రజల నుంచి వచ్చిన క్వశ్చన్స్ని మీ ముందు పెట్టడం జరుగుతుంది తప్పకుండా. అదేవిధంగా ఎప్పుడైతే 2024-25లో యాస్పిరెంట్లకు ఎవరైతే ఎమ్మెల్యే టికెట్ కోసం
పోటీ పడ్డారో వాళ్ళ నుంచి కూడా వచ్చిన క్వశ్చన్స్ మీ దగ్గర తీసుకురావడం జరుగుతుంది. సో అసలు కొవ్వూరు నియోజకవర్గం అంటే మొత్తం ఆధిపత్యానికే తప్ప దళితులకి ఎప్పుడు కూడా ప్రాధాన్యత ఇచ్చింది లేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అందుకే మమ్మల్ని పక్కన పెట్టి రాజకీయం అంతా ఆధిపత్యం ఉన్న వాళ్ళే కొనసాగిస్తున్నారని చెప్పి వాళ్ళని వచ్చిన నాకు దీని గురించి మీరు ఏం చెప్తారు? ముఖ్యంగా దళితులందరినీ కూడా మా ఇంట్లో మేము ఏం చేస్తున్నామో మా ఇంటికి వచ్చి మాట్లాడి దళితులు అందరితో కూడా మాట్లాడితే వాళ్ళే చెప్తారు. పార్టీలో తిరిగి దళితులు ముఖ్యంగా మున్సిపల్ ఎలక్షన్లో కూడా ఇది ఓసీ వార్డు అయ్యి ఉండి 7వ వార్డులో కూడా ఒక దళిత మహిళని కౌన్సిలర్గా చేసిన వైసీపీ గవర్నమెంట్లో కౌన్సిలర్గా చేసిన ఘనత మాది. కారణం ఏంటంటే ఈ రోజున మా మిస్సెస్ ఓసీ ఎస్సీ మనిషి కూడా ఉండగా తనని కూడా వద్దనుకుని ఒక దళిత మహిళని ఈ రోజున కౌన్సిలర్ కింద 7వ వార్డులో నెగ్గించిన పరిస్థితి మాది. ఆ విధమైన పరిస్థితుల్లో దళితులు మేము మీదకి పైకి పెరగాలన్న ఉద్దేశంతో మేము ఉంటాం. కానీ ఎప్పుడు కూడా దళితకి సానుభూతి పరులు దళితులు ఎప్పుడు కూడా అన్నదమ్ముల వాతావరణంలోనే మా దగ్గర మసులుకుంటూ ఉంటారు. అంటే ఇక్కడ ఎమ్మెల్యేగా చేయాలంటే ఆయనకి అంటూ సొంత నిర్ణయం ఉండకూడదు, పైన వాళ్ళు చెప్పింది వింటేనే ఇక్కడ టికెట్ వస్తుంది అన్న వార్తలు కూడా వస్తున్నాయి. దీనికేం చెప్తారు? అసలు ఎప్పుడు కూడా ఎమ్మెల్యే అన్నది ఎప్పుడు ఎమ్మెల్యే గారు ఏం చెప్తే అదే ఉంటుంది. ముఖ్యంగా మా సలహాలు ఏమన్నా ఆయన అడిగితే మేము సలహాలు చెప్తామని తప్పితే ఎమ్మెల్యే గారికి ఎప్పుడు కూడా మేము సలహాలు చెప్పం. ఆయన ఎలా చేస్తే బాగుంటుందంటే దానికి ఎలా చేయాలంటే దానికి మా వరకు తెలిసిన సలహాలు చెప్తాం. అలాగే ఎమ్మెల్యే గారు కూడా అందరినీ కలుపుకెళ్ళిపోయే మనిషి వెంకటేశ్వరరావు గారు. అదేవిధంగా ఆయన అందరినీ కలుపుకొని అందరికీ ఉపయోగపడి పనులే చేసి మనిషి. ఓకే, ఇక్కడ 15 మంది పైబడే యాస్పిరెంట్లు ఇక్కడ మీరు ట్రై చేయించు చూసారు, మీ దగ్గరకు వచ్చి వాళ్ళ మనకు తెలియజేశారు. కానీ అప్పుడప్పుడు వచ్చి నిరసనలో పాల్గొన్న వ్యక్తి మన ముప్పుడు వెంకటేశ్వరరావు గారు. అలాంటి ఆయన తీసుకొచ్చి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడానికి గల కారణం అంటే అక్కడ ఉన్న గోపాలపురం నియోజకవర్గంలో ఉన్న కొన్ని సమీకరణాల వల్ల అక్కడ కొత్త వ్యక్తికి ఎమ్మెల్యే టికెట్ ఆయన వెంకటరాజు గారికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వెంకటేశ్వరరావు గారు అన్న వ్యక్తి ఏ వివాదాలకి తావులేని వ్యక్తి, అలాగే మంచోడు. కానీ అతను కూడా ఎమ్మెల్యే చేయాలి, అసెంబ్లీలో అతను ఉండాలని చంద్రబాబు గారు నిర్ణయం. అలాగే మా అందరిలోనూ కూడా అతని మీద మంచి అభిప్రాయం సదాభిప్రాయం ఉంది. గతంలో అక్కడ గోపాలపురం ఎమ్మెల్యే చేసినప్పుడు అదే అభిప్రాయంగా మంచి వ్యక్తి కింద ఈ రోజు కూడా కొవ్వూరు నియోజకవర్గంలో ఈ సంవత్సరం బట్టి కూడా అందరినీ కలుపుకుంటా అందరితోటి సోదరభావంతో మెరుగుతూ ఉంటున్న వ్యక్తి వెంకటేశ్వరరావు గారు. ఓకే, సో ఎలక్షన్ మీకు 2 మెన్ కమిటీ వచ్చిన తర్వాత ఎలా ఉంది? 2 మెన్ కమిటీ బిఫోర్ ఎలాగో తెలిసిందే మనకి. మీకు 2 మెన్ కమిటీ వచ్చిన తర్వాత కొవ్వూరు నియోజకవర్గంలో అంటే వర్గపోరు అనేది తగ్గింది అనుకోవచ్చు. అంటే 99% వర్గపోరు అయితే ఈ రోజు లేదు. ముఖ్యంగా మా ఇద్దరిని 2 మెన్ కమిటీ వేసిన తర్వాత కూడా ఒకళ్ళ అభిప్రాయాలు ఒకళ్ళు పంచుకుని ఒకవేళ ఒకళ్ళు హెచ్చు తగ్గులు ఉన్నా కూడా మేము సరిదిద్దుకుని వెళ్ళే వ్యక్తులే ఇద్దరం. అదే విధంగా సరిదిద్దుకుని అవసరమైతే ఒకే వ్యక్తి ఇంటికి 4 సార్లు వెళ్ళి కూర్చుని తప్పదు మన పార్టీ గురించి ఈ రోజు రాష్ట్రాన్ని బాగు చేయాలంటే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కింద ఉండాలి, రావాలి. ఆ ఉద్దేశంతో మనం అందరం కలిసి మనకు ఏమన్నా సమస్యలు ఉంటే పక్కన పెట్టుకుని తెలుగుదేశం పార్టీని గెలిపించాలని కోరడం జరిగింది. అదే విధంగా ప్రతి వ్యక్తి కూడా తెలుగుదేశం పార్టీ అంటే అభిమానం ఉన్న నాయకులే, ఇక్కడ వేరే ఉద్దేశం ఉన్న నాయకులు ఎవరు కాదు, అందరూ చదువుకుని పనిచేయడం జరిగింది. ఓకే సార్, మీరు 2 మెన్ కమిటీ మనకి 2024లో టీడీపీ కూటమి అధికారం వచ్చిన తర్వాత సో ఆటోమేటిక్గా అధికార పార్టీ మీద ఆటోమేటిక్గా వస్తూ ఉంటాయి వార్తలు. సో ఆ కొన్ని వార్తలు రావడం జరిగింది. అవి ఏంటంటే న్యూస్ ఛానల్లో పేపర్లు కూడా మీరు చూసారు, అలాగే మీరు కౌంటర్ కూడా ఇవ్వడం జరిగింది. లిక్కర్, ఇసుక ఈ రెండింటి మీద మీ దందా బాగా ఎక్కువ నడుస్తుందని చెప్పి రామర్స్ అనుకోవాలా లేదంటే వాస్తవాలు అనుకోవచ్చు వచ్చిన వార్తలు? అవన్నీ పచ్చాబద్దాలు. లిక్కర్లో ఆ రోజునున్న టెండర్లో వేసినప్పుడు ఆ రోజున టెండర్ల ప్రకారం పబ్లిక్లో ఎవరైనా అమౌంట్ కట్టుకుని టెండర్కి వెళ్ళొచ్చు. అదేవిధంగా లాటరీ పద్ధతిలో వేశారు. షాపులు వచ్చి ఏ ఒక్క షాప్ అయితేనే ₹1 మేము తీసుకున్నామని కానీ మాకు సంబంధం ఉందని కాదు అని కానీ అంటే కనుక మేము ఈ విషయంలో ఏ పని చేయడానికైనా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి నేను సవాల్ చేస్తాను. కారణం ఏంటంటే ముఖ్యంగా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇందులో వైసీపీ వాళ్ళు ఒకళ్ళిద్దరు ఉండొచ్చు, మెజారిటీ పీపుల్ తెలుగుదేశం వాళ్ళే ఆ రోజున టెండర్లో పాల్గొనడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఈ రోజున నష్టపోతాం కూడా జరుగుతుంది. కారణం ఏంటంటే ఆ రోజున వీళ్ళందరూ 2 లక్షల రూపాయల చొప్పున ఒక్కో షాప్కి 30 డీడీలు 50 డీడీలు వేసి నష్టపోతాం కూడా జరిగింది. అసలు ఏ విధమైనది లిక్కర్కి మాకు ఏ విధమైన సంబంధం కూడా లేదు. గతంలో కూడా ఎప్పుడూ లేదు. మా కుటుంబం కానీ మేము కానీ రాజకీయాల్లో మా ఆస్తులు తగలేసుకున్నాం కానీ రాజకీయం మాకు
వ్యాపారం కాదు, రాజకీయంలా చేస్తాం. మా వ్యాపారాలు, మా వ్యవసాయాలు, మా వ్యాపారాలు మాకున్న మేము ఈ రోజున ఆస్తులు పాడు చేసుకున్నాం, కానీ ఆస్తులు కూడగట్టుకోవాలి పూర్వం నుంచి. ఓకే సార్, ఇప్పుడు టీడీపీ కూటమి వచ్చిన తర్వాత జూనియర్ లీడర్ల హవా ఎక్కువైపోయింది అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కొంతమంది నుంచి వచ్చిన వార్తలు, దాని గురించి ఏం చెప్తారు? ఇందులో జూనియర్లు సీనియర్లు ఎవరు ఉండరో అందరూ టీడీపీ లీడర్లు. సీనియర్లు గౌరవించుకుంటా, ఒక తరాలు మారుతున్నాయి, సీనియర్లు గౌరవించుకుంటా కొత్త తరాలు కూడా వస్తూ ఉంటాయి. కొత్త తరాలకు అవకాశం ఇవ్వాలన్నది లోకేష్ బాబు గారి అభిప్రాయం. లోకేష్ బాబు గారు, చంద్రబాబు గారు కూడా ఇవాళ యువతకు ప్రాధాన్యం ఇవ్వాలన్న అన్నది వాళ్ళిద్దరూ ఎయిమ్. ఆ విధంగానే నడుచుకుంటం జరుగుతుంది. ముఖ్యంగా సీనియర్లు ఈ రోజున పెద్దవాళ్ళు అయిపోయిన వాళ్ళు ఉంటారు విలేజ్ల్లోనూ టౌన్లోనూ, అక్కడ కూడా. ఆ తర్వాత మేమున్నాం. మా తర్వాత జనరేషన్ కూడా రాజకీయాల్లో ముందుకెళ్ళాలంటే వాళ్ళ సలహాలు సంప్రదింపులు వాళ్ళని కూడా ముందెట్టు నడిపించాలన్న ఉద్దేశమే తప్పితే వేరే ఉద్దేశం ఏమీ కాదు. ఓకే సార్, ఇప్పుడు టీడీపీ కూటమి వచ్చిన తర్వాత కార్యకర్తలు అసలు ఇది వెన్నుముఖాన్ని చెప్పుకోవచ్చు పార్టీకి. అలాంటి కార్యకర్తలను పక్కన పెట్టారని చెప్పి కార్యకర్తలు పోబోతున్నారు. అదే టీడీపీ మరి మీ సమస్యలు చెప్పుకోవడానికి టీడీపీ కూటమి అది 2-man కమిటీ ఉందని కదా అని చెప్తే మా సమస్యలు టీడీపీ 2-man కమిటీ దగ్గర తీసుకెళ్ళి మా సమస్యలు పట్టించుకోవడం లేదు. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి వైసీపీ వాళ్ళు ఎవరైతే టీడీపీలోకి వచ్చారో వాళ్ళదే పెత్తనం ఎక్కువైందని చెప్పి వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అది మీరే తెలుసుకోవాలి. ఈ రోజున పరిస్థితులు ఏం జరుగుతున్నది. ఎప్పుడు తెలుగుదేశానికి ఏ కార్యకర్త అన్యాయం జరిగినా కూడా ముందుండి పోరాడే వ్యక్తుల్లో నేను ముందు ఉంటాను. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా గతంలో అనేక కష్ట నష్టాలకు లోనయ్యారు. గత 5 సంవత్సరాలు కాదు, ఎప్పుడు కూడా తెలుగుదేశం అంటే కార్యకర్తలే తెలుగుదేశం పార్టీకి బలం. ఆ కార్యకర్తలు అన్యాయం అవ్వకూడదన్న ఉద్దేశంతో మా ఏజెండా. అదేవిధంగా ఈ రోజున అన్నిటిలో కూడా వాళ్ళకి తొలి ప్రాధాన్యం ఇచ్చే ముందుకు నడిపెట్టడం జరిగింది. గతంలో లాగా ఏ ఒక్క వ్యక్తి చేసి పద్ధతి కాదు. అందరికీ అన్ని రకాల వ్యాపారాల్లో కానీ, అన్ని రకాల ఆర్థిక రంగంలో కానీ, లేకపోతే పదవుల విషయంలో కానీ తెలుగుదేశం క్యాడర్ అందరూ కూడా నిలదొక్కోవాలి. అదేవిధంగా వాళ్ళందరూ కూడా ముందుండి రేపొద్దున పార్టీకి వెన్నెముక నిలబడడానికి క్యాడర్ అందరినీ కూడా ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. అదే ఎమ్మెల్యే గారు కానీ, ఇక్కడున్న నాయకులు కానీ ఎప్పుడు క్యాడర్కి అందుబాటులో ఉంటారు. ముఖ్యంగా చిన్న ఉదాహరణ ఏంటంటే, ఒక పార్టీ మీటింగ్లో వాళ్ళు అర్ధరాత్రి ఫోన్ చేస్తే ఎత్తారు, మీరెందుకు ఎత్తులేదని చెప్పి ఇదే దళిత సామాజిక వర్గానికి చెందిన నాయకులు కూడా నిలదీసిన రోజులు ఉన్నాయి. ఎప్పుడు కూడా మేము రాత్రి 2ంటికి వచ్చి తలుపు కొట్టినా కూడా మేము వచ్చి లేచి వాళ్ళ యొక్క సమస్యలని ఆ పరిష్కారం తీసుకు ప్రయాణిస్తానికి ముందుంటాం. ఓకే సార్, వైసీపీలో అప్పుడు టీడీపీ వాళ్ళ మీద, కార్యకర్తల మీద కేసులు పెట్టడం, జైల్లో పెట్టడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. కానీ అలాంటి వాళ్ళని తీసుకొచ్చి టీడీపీలో పెట్టడం కార్యకర్తలకు నచ్చుతారని చెప్పి మీ వరకు వార్తలు వచ్చే ఉంటాయి. ఒక ఎగ్జాంపుల్, రాజకృష్ణ గారు ఉన్నారు. ఆయన ఒకప్పుడు వైసీపీ పార్టీ టీడీపీలో జాయిన్ అయినప్పుడు ఆ కార్యకర్తలు ఆటోమేటిక్గా వ్యతిరేకత రావడం జరిగింది. సో దాన్ని ఎలా మీరు సర్దుమారు? అది పార్టీ అధిష్టానం చూసుకుంటుంది. అది మా స్థాయికి సంబంధించిన విషయం కాదు. అది చంద్రబాబు గారు, లోకేష్ బాబు గారు, అచ్చుబాబు గారు వీళ్ళందరూ చూసుకుంటారు. ముఖ్యంగా ఏంటంటే కార్యకర్తల అభిప్రాయాలు మేము అధిష్టానానికి తెలియజేయడం వరకే మా బాధ్యత. ఒకటి ఇది ఏమన్నా చిన్నవి ఉన్నాయి కూడా అవన్నీ కూడా అచ్చుబాబు గారి సారథ్యంలో సమస్యలన్నీ సర్దుకుని ముందుకెళ్తాం. ఓకే సార్, 2026 నుంచి ఓసీ కాన్స్టిట్యున్సీ అదే ఎస్సీ కాన్స్టిట్యున్సీ వెళ్ళిపోయి ఓసీ కాన్స్టిట్యున్సీ రావడం జరుగుతుంది. సో ఆల్మోస్ట్ చాలామంది కూడా నేను ఎమ్మెల్యే అవ్వాలన్న ఆసక్తి ఉండడం జరుగుతుంది. ఇప్పుడు ఒక కొవ్వూరు నియోజకవర్గానికి ఒక లీడర్గా ముందు నడిపించి ఒక లీడర్గా అయితే మీరు కనిపిస్తున్నారు. మీరు ఎమ్మెల్యేగా పోటీ అవకాశం కనిపిస్తుంది అనుకోవచ్చు. అదంతా కూడా దైవ నిర్ణయం. అదేవిధంగా మా అచ్చుబాబు గారు, చంద్రబాబు గారు, లోకేష్ బాబు గారు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికే కట్టుబడి ఉంటాం. ముఖ్యంగా ఇక్కడ ఎప్పుడు కూడా పదవుల గురించి ఆశించే కార్యకర్తలు, నాయకులు లేరు. పదవి ఎవరికి ఇచ్చినా కూడా సమిష్టిగా పనిచేసే నాయకులు, కార్యకర్తలే ఉన్నారు. అదేవిధంగా పార్టీలో ఎప్పుడు ఉంటాం, ఒక కార్యకర్తగా ఉండటానికే ఇష్టపడతాం. అంటే మీకు అధిష్టానం నిర్ణయిస్తే మీరు ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు, అది అధిష్టానం ఇష్టం. దాని గురించి ఇప్పుడు ఇది అవసరమైన విషయం కాదు. అప్పుడు అది అవుతుందా అవదా లేకపోతే ఇవన్నీ కూడా అవసరమైనవి కాదు. యాక్చువల్గా అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. ఓకే సార్, ఇప్పుడు లెక్కర్ వైసీపీలో ఉన్నప్పుడు లెక్కర్ దందాలు ఇక్కడ నడిచినవి, రేట్లు పెంచేస్తున్నారు, అది తాగి చనిపోతున్నారు అని చెప్పి చెప్పడం జరిగింది. టీడీపీ కూటమి వచ్చిన తర్వాత మద్యం రేట్లు తగ్గిస్తాము అని చెప్పి మంచి మందు వేస్తాము, ప్రజలకు అందిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. కాకపోతే ఇప్పుడు మందు బెల్లి షాపులు ఎక్కువైపోయినాయి,
ఇప్పుడు అక్కడ అందుబాటులో ఉన్నటువంటి ఎలాగైతే వైన్ షాపులు ఉంటాయో దానికంటే బెల్ షాపులు ఎక్కువ రన్ అవుతాయని చెప్పి ప్రజలు వాపోతున్నారు, తాగిన వాళ్ళు చనిపోతున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. దీనికి ఏం సమాధానం చెప్తారు? అంటే నాకైతే ఆ సమాచారం తాగిన చనిపోయారు అన్నది నాకు సమాచారం లేదు. ముఖ్యంగా లిక్కర్ రేట్లు తగ్గేటం అంటే జరిగింది. ఆ లిక్కర్ రేట్లు కూడా ఈ రోజున చీపు నిప్పు 99 రూపాయలు 100 రూపాయల లోపే పెట్టి అమ్మటం జరిగింది. అదే విధంగా గతంలో ఉన్న మద్యం ధరల కంటే కూడా మద్యం ధరలు తగ్గించి నాణ్యమైన మద్యాన్ని ప్రజలకు ఆరోగ్యంగా పాడవకుండా ఉండి మద్యాన్ని అమ్మేవారు. పూర్వం కల్తీ మద్యం లేకపోతే నాణ్యం లేని మద్యం వచ్చేది, ఇప్పుడు నాణ్యమైన బ్రాండ్లు వచ్చినాయి. కానీ మద్యం తాగుతూ ఎప్పుడు తప్పు కాదని అంటే మనం కాదు, కానీ ఆ వ్యసనంలో ఉన్నవాళ్ళు ఇక్కడ కాకపోతే నాణ్యం కానీ మద్యం తాగి వాళ్ళు ఇబ్బందులు పాలవుతారు. మద్యం రేట్లు తగ్గడం ఒక పాలసీ, నెక్స్ట్ బెల్ షాపులు ఎక్కువ అవడం ఒకటి. దీనివల్ల తాగే వాళ్ళు ఎక్కువ అయిపోయి అనారోగ్యం పాలవుతున్నారని చెప్పి ప్రజలు చాలా మంది వాపోతున్నారు. ఎందుకంటే జనాలు చెప్పిన మాటలు ఇవి, నేను చెప్పిన మాటలు కాదు. సో బెల్ షాపుల గురించి మీరు ఏం చెప్తారు? బెల్ షాపులు పూర్వం నుంచి అది ఆ సంస్కృతి నడుస్తుంది, కానీ బెల్ షాపులు ఎక్కువ అవుతాం అన్నది కరెక్ట్ కాదు, కానీ ఉండటం కూడా తప్పేది. దాని విధంగా ఏమైనా ఉంటే చర్యలు తీసుకుంటాం. ఓకే సార్, మరి చెప్పండి, మీరు చూస్తుంటే నారా చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు మన ఏపీలో పాలించింది. అంటే మనది వచ్చిన తర్వాత తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గురించి అడిగితే ఏం చెప్తారు అంటే మనిషిలో కంపల్సరీ చెడు మంచి రెండు ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారిలో చెడు ఏం చెప్తారు, మంచి ఏం చెప్తారు? చెడు కార్యకర్తల్ని పూర్తిగా ఆయన ఏ రకంగా కూడా రెస్ట్ తీసుకోకుండా పొద్దున్న నుంచి సాయంత్రం దాకా పని చేయించారు. మంచి కూడా అదే, ఆయన ఎప్పుడు కూడా ఏంటంటే కష్టపడి పని చేయాలి, కష్టపడి పని చేస్తేనే పార్టీ మనుగడ ఉంటుంది అంటారు. అలాగే అడ్మినిస్ట్రేటర్గా ఈ రోజున యువతకు ఉద్యోగాలు కల్పిస్తాలో కానీ, అదేవిధంగా ఈవేళ అనేక రియల్ ఎస్టేట్ రంగాన్ని కానీ ఆ పారిశ్రామిక రంగాన్ని కానీ ముందుకు తీసుకెళ్తేనే ఆదాయ వనరులు ఉంటాయనే ఉద్దేశంతో ఈ మున్సిపాలిటీల్లో నాటిలోనూ కూడా ఇవన్నీ సరళీకృతం చేసి ప్లాన్ల విషయంలో అది కూడా దళారుల చేతిలోకి వెళ్ళకూడదని డైరెక్ట్గా ఆన్లైన్ చేసి మంచి రాష్ట్రాన్ని మంచి అభివృద్ధి పరంలో చేయాలని పోలవరం కట్టి అమరావతిని కూడా డెవలప్ చేసి మంచి పారిశ్రామిక కారిడార్లాగా ఆంధ్రప్రదేశ్ నుంచి యువతకి ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో ఆయన ముందుకు తీసుకెళ్తున్నాడు. ఆయన లాంటి విజన్ ఉన్న సీఎంని మేమైతే ఈ రోజు వరకు చూడాల. ఓకే, టీడీపీ కూటమి వచ్చిన తర్వాత అది వాలంటీర్లు కొనసాగిస్తాం 10,000 చేస్తామన్నారు. ఇప్పుడు రేషన్ షాపులను కూడా బంద్ చేసి ఈ రోజు రేషన్ షాపులోనే తెచ్చుకునేలా చేశారు. 60 సంవత్సరాలకి లేవని వాళ్ళకి ఇవ్వడం కూడా జరుగుతుందని చెప్పడం జరిగింది. సో అంటే ప్రజలుగా అలవాటు పడిపోయారు. అంటే ఇంటికి తీసుకొచ్చేవ్వడం, అంటే ఇంటికి తీసుకోవడం అక్కడే ఒక ఏరియాలో పెట్టేవ్వడం, ఇది ఒకేసారి తగ్గించడం అంటే ప్రజలు అసలు ఏ విధంగా ఫీల్ అవుతారు? వ్యతిరేకత అన్నది వస్తుంది అనుకోవచ్చా? మెజారిటీ ప్రజలైతే కూడా బాగా ఇబ్బంది పడిన వాస్తవం. ఎందుకంటే ఇక్కడంతా కూడా కూలీనాలి పని చేసుకునే వాళ్ళు, ఉద్యోగాలు ఏదో టెంపరీ ఉద్యోగాలు చేసి వ్యక్తులు ఉండేవారు. ఆ వ్యాన్ ఏదో టైంలో ఏదో ఒక రోజు ఒక 2 గంటలో 3 గంటల వాటిలోకి ఊర్లోకి వచ్చేది. ఆ టైంలో అతను పని మానుకుని అది ఎప్పుడు వస్తుందో అని ఎదురు చూసి పరిస్థితి వస్తుంది. కానీ ఒక టైం పెట్టి ఈ రోజున రేషన్ డీలర్ల దగ్గర ఒక టైం ప్రకారం షాపులు తీసుకుని ఉంటే అతను ఉద్యోగం చేసుకుని వచ్చి ఆ టైం అడ్జస్ట్మెంట్ చేసుకుని సరుకులు తీసుకెళ్ళవచ్చు. అదేవిధంగా పెద్ద వయసు ఉన్న వాళ్ళకి కూడా ఇంటికి తీసుకెళ్ళి ఇమ్మని ఆదేశించడం జరిగింది. ఓకే, మహానాడు గురించి ఏం చెప్తారు సార్? మహానాడు రామారావు గారు పెట్టిన ఉద్దేశం ఒకటైతే ఇప్పుడు పెట్టిన మహానాడు ఉద్దేశం వేరేలాగా మారుతుందని చెప్పి ఆటోమేటిక్గా వైసీపీ నుంచి వస్తున్నటువంటి విమర్శలు నేను ఏం చెప్తారు? మహానాడు అనేది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నాయకులకి పెద్ద పండగ. ఆ పండగలా చేసుకుంటాం. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా అలవాటే. ఆ రోజున మనం చేయవలసిన కార్యక్రమాలు ఏంటి, మన లోటుపాట్లు ఏంటి, మనం ఏ విధంగా రాష్ట్రాన్ని డెవలప్ చేయాలన్నది మహానాడులో తీర్మానాలు జరుగుతాయి. అదేవిధంగా పార్టీని ఏ విధంగా బలోపేతం చేసుకోవాలి, రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలన్న దాని మీద చర్చ జరుగుతుంది. చర్చలన్నీ కూడా చాలా బాగా జరిగినాయి. మహానాడు కూడా చాలా నభోషత్ అన్నట్టు జరిగింది. అంటే లోకేష్ గారిని హైలైట్ చేయడం కోసమే మహానాడు పెట్టినట్టుగా వైసీపీ వాళ్ళు అంటారు. లోకేష్ గారిని ఇవాళ హైలైట్ చేస్తున్నట్టు లోకేష్ గారిని వైసీపీ వాళ్ళు హైలైట్ చేశారు. ఈ రోజున లోకేష్ ఏంటో లోకేష్ గారు నిరూపించుకున్నారు. ఆయన యువగళం పాదయాత్ర ద్వారా రాష్ట్రాన్ని అంతా చుట్టుముట్టి ఈ రోజున నెంబర్ 1 విజన్ ఉన్న నాయకుల్లాగా చంద్రబాబు గారి తర్వాత లోకేష్ గారు ముందుకెళ్ళటం జరిగింది. అదేవిధంగా కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారితో, చంద్రబాబు గారితో, అలాగే బీజేపీ తోటి కూడా సఖ్యంగా ఉండి ముందుకు నడిపించడంలో లోకేష్ బాబు కూడా చాలా కీలక బాధ్యతలు తీసుకుని పార్టీని ముందుకు తీసుకెళ్తుంది. ఓకే, రాజశేఖర రెడ్డి గారు ఏం చెప్తారు? మంచి చెడు రాజశేఖర రెడ్డి గారు పరిస్థితులు
పర్వాలేదు, ఆయన కూడా అడ్మినిస్ట్రేషన్ చేసేవాడు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద, నాయకుల మీద కూడా ఆయన కూడా కొద్దిగా ఇబ్బందులు పెట్టడం జరిగింది. ఆయన పాలసీలు వేరు. చంద్రబాబు గారిది అయితే పబ్లిక్గా ప్రజలకు ఏదో రకంగా మేలు చేయాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి అన్నదే. వాళ్ళు రాజశేఖర రెడ్డి గారు ఆయన విజన్ అయింది, చంద్రబాబు గారు విజన్ ఇది. కానీ వీళ్ళిద్దరిలోనూ బేరేజ్ చేసుకుంటే చంద్రబాబు గారు బాగా చేసి వ్యక్తి. ఓకే, మరి గత సంవత్సరంలో పాటించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏం చెప్పారు? మంచి చెడు రెండు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి గత 5 సంవత్సరాల్లో ప్రజలే చెప్పారు కదా ఏం జరుగుతుందో, ఎలా చేశారో ప్రజలే చెప్పారు. మేము చెప్పేది ఏముంది? మేము చెప్పేది ఏం లేదా. ఆయన ప్రజలకు అందుబాటులో లేరు, అలాగే రాష్ట్రాన్ని అభివృద్ధి పరచలేదు. దానికి ఈ రోజున ప్రజలు ఇచ్చిన తీర్పు 2024. ఓకే, పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తారు? ఒక డిప్యూటీ సీఎంగా ఆయన ఇచ్చినటువంటి పదవిని ఎలా కొనసాగిస్తున్నారు అనుకోవచ్చు? ఆయన రాష్ట్రాన్ని బాగుండాలి, నా పార్టీ నాకంటా కూడా రాష్ట్రం బాగుండాలనే ఉద్దేశంతో తెలుగుదేశాన్ని బీజేపీతో అలయన్స్లో కీలక పాత్ర పోషించి ఈ రోజున కూడా ఈ రాష్ట్రం బాగుండాలంటే 10 ఏళ్ళు చంద్రబాబు గారు సీఎంగా ఉండాలి, ఈ కూటమి కూడా అలాగే ఉండాలి, కూటమిలో ఈ రాష్ట్రం ముందుకు తీసుకెళ్ళాలి. మన దగ్గర ఇబ్బందులు ఉన్నా కూడా మనం సర్దుకుని రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలనే బాధ్యతలో చేసే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. రాజకీయపరమైన స్వార్థం లేకుండా రాష్ట్రాన్ని బాగుపడాలని చూసే వ్యక్తులు పవన్ కళ్యాణ్ గారు. ఓకే, ఎడ్యుకేషన్ పరంగా చూస్తే ఎలా ఉంది అనుకోవచ్చు సార్? అంటే ఆర్ నారాయణమూర్తి మొన్న ఒక స్పీచ్ ఇవ్వడం జరిగింది. ఆ వీడియో చాలా వైరల్ అవుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా తెలుగుతో పాటు ఇంగ్లీష్ కూడా చాలా అవసరం, ప్రతి విద్యార్థికి ఇంగ్లీష్ కూడా అందజేయాలని చెప్పి దానికి మీరు సమర్థిస్తున్నారు దాన్ని? తప్పకుండా అవసరం. ఈ రోజు మారుతున్న కాలాన్ని బట్టి విద్యా వ్యవస్థ కూడా మారాలి. అదేవిధంగా దానికి విద్యాశాఖ మంత్రిగా లోకేష్ బాబు గారు నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. నిన్న కూడా డెసిషన్ తీసుకున్నారు. 9th క్లాస్లో ఒక 2 months ముందే సిలబస్ అయితే 10th బోధించాలి. అదేవిధంగా ప్రైవేట్ స్కూల్తో కలిపి పోటీ పడేలాగా విద్యార్థులు ఉండాలి. దానికి అనుకూలంగా మన విద్యా వ్యవస్థను కూడా మార్పు చేసుకోవాలని లోకేష్ బాబు గారు చెప్తున్నారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఏమైనా వ్యతిరేకలు ఏమైనా వచ్చినాయి సార్? అంటే పార్టీ నుంచే, పార్టీలో ఉన్న నాయకుల నుంచి కానీ కార్యకర్తలు ఆల్రెడీ అడుగుదాం, నాయకుల నుంచి అంటే ఒక వ్యక్తి ఎదుగుతుంటే ఆటోమేటిక్గా అతని మీద కొన్ని జరుగుతూ ఉంటాయి. అలాంటివి ఏమి జరిగింది? ఇంచుమించు రాజకీయాల్లో ఈ సహజం, కానీ ఏ విధమైన వ్యతిరేకతలు ఉన్నా కూడా మేము సర్దుకుపోతాం. ఒక విధంగా ఇద్దరు మనుషుల్లో ఒక మనిషికి న్యాయం జరగవచ్చు, ఒక మనిషికి అన్యాయం జరగవచ్చు. చిన్న చిన్న లోటుపాట్లు ఉంటాయి, తప్పులు ఏమైనా ఉంటే మేము సరిదిద్దుకుని ముందుకెళ్తానికి ఎప్పుడు కూడా నాయకుడు అన్నా కూడా సిద్ధంగా ఉండాలి. దాంట్లో నేను ముందు ఉంటాను. ఓకే సార్, ఫైనల్గా సరే మంచి ఈ నెల మీది బర్త్డే వస్తుంది కదా సార్? అవునవును, అండ్ మీ బర్త్డేలు చాలా చూసాం కదా సార్. ఇంతకీ మీ అంటే మీరు ఉంచమంటే ఉంచుతాం, అసలు మీ ఏజ్ ఎంత వస్తుంది సార్ ఇప్పుడు? నాది 54 అండి. ఇప్పుడు 54. అడ్వాన్స్గా విష్ యూ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, మీ సమయాన్ని మాకు కేటాయించినందుకు. మీరు అనుకున్న విధంగా ఇప్పుడు ఉన్న స్థాయి కంటే ఇంకా మంచి స్థాయికి వెళ్ళాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పి మా తరఫున, మా ఛానల్ తరఫున, ప్రజలందరి తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. మరలా థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. సమయాన్ని ఇచ్చిన ధన్యవాదాలు. థ్యాంక్ యూ.